ఏదైతే వినాయకుడి పేరు చెప్పి వీళ్ళు ఒక అశ్లీలమైన నృత్యాలు చేయడం, వెనకాల దేవుడిని పెట్టుకొని మద్యం మాంసం సేవించి కొంచెం డ్యాన్సులు చేయడము, ఇలాంటివన్నీ కూడా ప్రకృతికి మనకు అనుసంధానమైనటువంటిది ఈ వినాయకుడి పూజ అండి. ఇది తప్పుదో పడతా ఉంటుంది. ఎందుకంటే పూలు అమ్మేవాడు వేరే మతం, రకరకాల మండపాల దగ్గర కొన్ని డెకరేషన్ ఐటమ్ అమ్మేవాడు. మనం మొత్తం వినబడాలి, మనం వాడంతా వినబడాలి, వాడంతా మనం మొత్తం పెద్ద సౌండ్తో చేయాలి. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకున్నాం, అనేక మందితో చర్చా వేదికలు ఏర్పాటు చేసుకున్నాం. ఐఏఎస్లు, ఐపీఎస్లు అండ్ హిందూ ధర్మం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి పోరాట వీరులు, ఏదో కెమెరాల ముందు యూట్యూబ్ల ముందు కాకుండా గ్రౌండ్లో నిలబడి పనిచేసేటటువంటి అనేక మంది నిజమైనటువంటి హిందూ ధర్మ పోరాట వీరుల్ని మనం ఈ చర్చా వేదిక ద్వారా పరిచయం చేసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం దేవాలయాల మీద ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాం. మరలా శ్రీ రవీందర్ రెడ్డి గారు మనతో వినాయక చవితిని ఎలా జరుపుకోవాలి, వినాయక చవితి యొక్క ప్రాశస్త్యం ఏమిటి, వినాయక చవితి పెండాల్స్లో జరుగుతున్నటువంటి విషయాలు, మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి అనేటటువంటి అనేక విషయాల మీద మనతో చర్చించడానికి విచ్చేశారు రవీందర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు, వెల్కమ్ టు భక్తివన్. నమస్కారం అండి. ముందుగా భక్తివన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. రవీందర్ రెడ్డి గారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విఘ్నహరుడైనటువంటి వినాయకుడు అతి పూజనీయమైనటువంటి దేవుడుగా ప్రఖ్యాతి చెందాడు. అసలు ప్రతి ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, మరి బజార్లలో ఇంత పెద్ద విగ్రహాలు పెట్టి ఎందుకు ఈ కార్యక్రమం నడపాలి? కాస్త మా ప్రేక్షకులకు వివరించండి. వినాయక చవితి జరుపుకునేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము స్వతంత్ర పోరాటంలో బాల గంగాధర్ గారు రచించినటువంటి వ్యూహంలో భాగమైనటువంటిదే ఈ యొక్క వినాయక చవితి మండపాలు మనము బహిరంగంగా సామూహికంగా పెట్టుకొని పూజ చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము మనము స్వతంత్ర పోరాటంలో నుంచి స్టార్ట్ అయింది. అది ఎలా అంటే 1918లోనే స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎలా అంటే, ఏదైతే యుద్ధం మనమైతే ఈ బ్రిటిష్ వాళ్ళ మీద చేస్తున్నామో దానికి కార్యాచరణ చేయాలంటే కొంతమంది ఒక దగ్గరికి చేరి మనము ప్లానింగ్ అంటే దానికి ఒక రాబోయే స్వతంత్రం ఎలా సాధించుకోవాలనేది చర్చ జరిపేవాళ్ళు. అలాంటి చర్చకు ఈ యొక్క సామూహిక పూజను అడ్డం పెట్టుకొని మనం ద్వేష స్వాతంత్రం కోసము చేసుకున్నటువంటిదే ఒక వినాయక చవితి మండపాలు. ఎలాగో మనం ఇంట్లో ప్రతి వాళ్ళు చేసుకుంటారు, కానీ మనం వీధిలోకి వచ్చి అందరూ సామూహికంగా చేసుకోవడానికి కారణము ఈ యొక్క ద్వేష స్వాతంత్రం కోసము ఒక ప్లాన్లో ఉన్నటువంటిది ఈ యొక్క మన వినాయక చవితి మండప ఉత్సవాలు. ఆనాడంటే అది అవసరం, మరి ఈనాడు కూడా చేసుకుంటున్నారు కదా, దీన్ని ఎలా మీరు చూస్తారు? ఏదైతే మనము ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామో, గతంలో మనము ఈ సోషల్ మీడియా తర్వాత ఇవన్నీ లేనప్పుడు ఒక 20 సంవత్సరాల కింద చూసుకుంటే వినాయక మండపాల వద్ద భక్తి పాటలు, భక్తి సినిమాలు, జాగరణ కార్యక్రమాలు, తర్వాత కోలాటలు, మన సాంప్రదాయం సంబంధించినటువంటి కొన్ని ఆచరణం రావడం, అంటే అది ఆ 9 నవరాత్రుల్లో మనము ఒక రోజుకు ఒక కార్యక్రమం లాగా చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన మతికి పైత్యం వచ్చిందో లేదంటే మారుతున్న సమాజంలో ఉన్నటువంటి వరవడిలో రాను రాను ఏదైతే వినాయకుడి పేరు చెప్పి వీళ్ళు ఒక అశ్లీలమైన నృత్యాలు చేయడం, వెనకాల దేవుడిని పెట్టుకొని ముందు సినిమా డ్యాన్సులు చేయడము, తర్వాత డీజేలు పెట్టి ఆ సినిమాల పాటలు పెట్టి డ్యాన్సులు చేసుకుంటూ రకరకాల, అంటే ఏదైతే సాంప్రదాయం ఉన్నదో ఈ సాంప్రదాయాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమము మనము వీళ్ళు వాళ్ళ స్వర్ధాలకు ఏదో 9 రోజులు పెట్టి టైంపాస్ ఎంజాయ్ చేసేలాగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే సనాతన ధర్మంలో మనం ఏదైతే
ప్రథమమైనటువంటి ఈ యొక్క పూజ విఘ్నేశ్వరుడికి చేస్తాం. విఘ్నేశ్వరుడు అంటేనే బుద్ధి సిద్ధి, బుద్ధికి తార్కాణమే విఘ్నేశ్వరుడు. ఏదైతే మనకు సిద్ధించాలి, ఏదైనా కార్యక్రమం మనం అనుకుంటే దాన్ని ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని మనం బయలుదేరితేనే ఆ కార్యక్రమం సిద్ధిస్తుంది. అలాంటి విఘ్నేశ్వరుడికి ఇవాళ మనము డీజేలు పెట్టేసి, తర్వాత రకరకాల డ్యాన్సులు పెట్టేసి, తర్వాత ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన సాంప్రదాయాన్ని తుంగలో తొక్కేలా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా వినాయక మండపాలు ఏర్పాటు చేసేవాళ్ళు మనము ఏదైతే ఈ నవరాత్రుల కార్యక్రమాలు చేస్తున్నామో ఈ నవరాత్రి కార్యక్రమాల్లో 9 రాత్రులు ఒక్కొక్క కార్యక్రమం. మొదటి రోజు మనము భజన కార్యక్రమాలు, రెండవ రోజు సామూహిక భజన కార్యక్రమాలు, మరి మూడవ రోజు మహిళల చేత మంగళహారతి పాటలు, తర్వాత మన పురాణాలు చెప్పే విధంగా వినాయక మండపాల్లో ఉంటే బాగుంటుందని నాకు విన్నపం. మంచిదే, కానీ అప్పుడంటే మీరు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. అప్పుడు అది అవసరం, ఏది స్వాతంత్ర సమరం సమయంలో. కానీ ఇప్పుడు వాటి అవసరం ఉందంటారా? ఇప్పుడు మనము సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం విషయంలో ఈ మండపాలు ఏర్పాటు చేసుకోవాలనేది ఉద్దేశము. ఎందుకంటే హిందువులు సంఘటితంగా కావాలంటే ఒక దగ్గర ఉండి అందరం కలిసికట్టుగా దేవుడి పూజ చేసుకుని మన ధర్మాన్ని, మన ఒక సనాతన ధర్మం ఏం చెప్తుంది, హిందుత్వం ఏం చెప్తుంది, మన రాబోయే తరానికి నేర్పించే విధంగా ఈ యొక్క మండపాల నిర్వాహకులు కానీ నిర్వహించే వాళ్ళు కూడా అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మనం కార్యక్రమాలు చేపట్టాలనేదే ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ జరిగేటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఎవరైతే మార్గదర్శకంగా అక్కడ ఉంటున్నారో వాళ్ళే అక్కడ క్యారమ్ బోర్డు పెట్టి ఆడడము, తర్వాత మద్యం మాంసం సేవించి కొంచెం డ్యాన్సులు చేయడము, ఇలాంటివన్నీ కూడా మన సనాతన ధర్మానికి దూరం అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనము ఈ పండుగలు చేసుకుంటున్నాం. కానీ ఈ పండుగలు చేసుకునే దాంట్లో మన సనాతన ధర్మం ఐకమత్యంగా ఉండేలాగా వ్యవహరించాలన్నదే ముఖ్య ఉద్దేశం. మంచి సందేశం ఇచ్చారు. అసలు వినాయకుడి పూజ మీరు ముందే చెప్పారు, ఇది విఘ్నాలని హరించడానికి అని. మరి వినాయకుడి బొమ్మలు, విగ్రహాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వీటితో చేస్తున్నాం. అసలు ఎలా చేసుకోవాలి? వినాయకుడి పూజ చేయడం అనేది ముఖ్యంగా ప్రకృతికి మనకు అనుసంధానమైనటువంటిది ఈ వినాయకుడి పూజ అండి. మనం ఇందులో గమనించినట్టయితే మట్టితో వినాయకుడిని చేయాలి. తర్వాత పూజ చేసేటప్పుడు కూడా మనము 21 పత్రి వాడతాం. వీటి వెనకాల సైంటిఫిక్గా అప్పుడే పెద్దవాళ్ళు ఆలోచించింది ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి మనం చెరువులు పూడికలు తీస్తూ ఉంటాం. పూడికలు తీసుకెళ్ళి చెరువులో, అంటే మామూలుగా తీసుకెళ్ళి పొలాలకు వేయడము, ఇలాంటి పూడిక తీసి అక్కడ మళ్ళీ నీళ్లు స్టోరేజ్ అవ్వడము, ఇవి జరుగుతూ ఉంది. ఈ వినాయక నిమజ్జనంలో మనము 21 పత్రి వేస్తాం. ఈ పత్రులు చెరువులో వేయడం వల్ల నీళ్లు శుద్ధి అవుతాయి, యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తాయి. తర్వాత ఏదైతే పూడిక తీసిన మట్టితో మనం విగ్రహాలు చేసుకుంటున్నాం, అది కూడా మనకు చెరువుకు లైఫ్ని ఇస్తూ ఉంది. తర్వాత నీటి శుద్ధి అవుతూ ఉంది. ఇప్పుడు కొంతమంది పొల్యూషన్ బోర్డు అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్కేమో 60 ఏసీలు ఉంటాయి, పొల్యూషన్ గురించి మాట్లాడతారు. చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే, పొద్దున్న లేస్తే పొల్యూషన్ బోర్డు ఆఫీస్కే 60 ఏసీలు ఉన్నాయి. ఒక ఏసీ ఎంత పొల్యూట్ చేస్తూ ఉందో అందరికి తెలిసిన సత్యమే. కాబట్టి ఏదైతే పొల్యూషన్, మనం ప్రకృతిని వాడుకొని ఇవాళ పొల్యూషన్ రహితమైనటువంటి పండుగ చేస్తూ ఉన్నాం. నదులలో, ఇక్కడ మనం చెరువులలో మనం వేసేటువంటి ఈ యొక్క ఆయుర్వేదిక్ వనమూలికలన్నీ కూడా నీటిని శుద్ధి చేస్తూ ఉన్నాయి. నీటికి ఒక ఎనర్జీ ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే 21 పత్రి వాడతాము. వనమూలికలు మనం వాడేటువంటి, మీరు చూడండి, 21 రకాలు వాడతాం. దానివల్ల నీటి శుద్ధి అవుతూ ఉంది. కాబట్టి మనము ఏదైతే ఈ హంగు హారబాటలతో పెద్ద పెద్ద విగ్రహాలు ఏవైతే పెడతా ఉన్నామో వాటి వెనకాల సహజ సిద్ధమైనటువంటి రంగులు వాడడము, తర్వాత మట్టితో చేసినటువంటి విగ్రహాలు పెట్టి పూజించడం వల్ల మనకు ప్రతిఫలము, మనం చేసేటువంటి ఈ 9 రోజుల పూజ కూడా ఫలిస్తుందని చెప్పి మన ఆలోచన. ఇంకొక, ఇప్పుడు ఆవు పేడతో కూడా విగ్రహాలను చేస్తున్నారు. దీని వెనక ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? ఇది గోమయ గణపతి అని చెప్పేసి మనము చాలా రోజుల నుంచి కూడా వింటున్నాము. దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం కూడా చాలా తక్కువ మందికి తెలుసండి. గోమయే వసతే లక్ష్మి అని మనము
మన పురాణాలు గోవు గురించి చాలా బాగా చెప్పారు. కానీ గోమయంతో చేసినటువంటి గణపతితో పూజ చేస్తే ఇక్కడ గణపతి మోక్షము మరియు లక్ష్మీ సిద్ధి ఈ రెండు కలిసి వస్తాయి. కాబట్టి మనము గోమయంతో చేసినటువంటి గణపతులను పూజ చేస్తే ఇంకా ప్రతిఫలం ఎక్కువ వస్తుంది. కాబట్టి అలాంటివి మనము ఈ సమాజంలో ఇప్పుడు అంటే ఏదైతే మనము వినాయక మండపాలు పెట్టి చేస్తున్నామో ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడట్లేదు. గోమయం మనకు చాలా బోల్డ్ దొరుకుతూ ఉంది గోశాలలలో. కాబట్టి ఎంత పెద్ద విగ్రహమైనా చేసుకోవచ్చు. కరిగిపోవడానికి కూడా చాలా తక్కువ సమయం పడుతుంది. నీళ్లు కూడా ఎక్కువ వేస్ట్ కాకుండా మనము ఏదైతే వినాయకుడిని పెడతామో ఈ గోమయ గణపతులు పెట్టి పూజ చేస్తే చాలా అంటే మంచి ఫలితము కనబడుతుందని మాకు విన్నపం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇది చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. అనేక రకాల మన వినాయకుడి ఊరేగింపులు వెళ్తున్నప్పుడు రాళ్ళు విసరడాలు ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. మరి వీటిల్ని ఎట్లా అడ్డుకోవాలి, లేదా దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా కాస్త వివరించండి. ఇక్కడ మనం చేసేటువంటి ఒక చిన్న మిస్టేక్, ఒక తప్పిదాన్ని పక్క వాళ్లకు మనం అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనము వినాయక నిమజ్జనం అని చెప్పేసి డీజేలు పెట్టి రకరకాల మనము పెద్ద సౌండ్స్ పెట్టి మనం ఏం చేస్తున్నాము, అంటే అక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషన్, దానివల్ల మన వాళ్ళు మనకే వ్యతిరేకమయ్యే పరిస్థితి ఉంది. ఇందులో అవకాశవాదులు మనకు ఎలాగో వీళ్ళు ఫుల్ సౌండ్లో ఉంటారు, తాగేసి ఉంటారు, ఏమి చేసినా ఇక్కడ తెలిసిపోదు, అంటే ఏమి చేసినా కానీ ఇక్కడ ఎవరికి తెలియదు అనేసి మన ఒక సామూహికంగా చేరి ఇక్కడ రాళ్ళు రువ్వడము. అంటే ఎలా డిస్టర్బ్ చేయాలి, వీళ్ళంతా ఐకమత్యంగా ఉన్నారు, వీళ్ళని ఎలా డిస్టర్బ్ చేయాలని చెప్పి కొన్ని శక్తులు ఈ యొక్క వినాయక చవితిని అదునుగా తీసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి ముందుగా పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఎంతసేపు మండపాలు పెట్టొద్దు, మీరు డీజేలు పెట్టొద్దు, తర్వాత ఇది పెట్టొద్దని ఆంక్షలు విధించే వాళ్ళు మా మీద కుట్రలు చేసే వాళ్ళ మీద కన్ను పెట్టండి, మా మీద కుట్రలు చేసే వారిని కట్టడి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము పోలీసు వారిని మరియు మనం ఏదైతే మండపాల నిర్వాహకుల్ని వాళ్ళని కూడా మనం ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే మండపం నిర్వహిస్తున్నామో అక్కడ మన పూజా విధానంలో సనాతన ధర్మం ఉండేలాగా చూడాలా, సనాతన ధర్మాన్ని ఆచరించండి. అక్కడ మీరు నవరాత్రులు 9 రోజులు చేస్తూ ఉన్నారు, ఒకరోజు అమ్మ నాన్నల పాదపూజ చేయండి. ఎందుకంటే గణపతి అంటేనే వారు విఘ్నాలకు మూలమైనటువంటి వారు, ఎలాంటి అరిష్టం లేకుండా కాపాడేవారే గణేశుడు. కాబట్టి ఇక్కడ మనం మొదటిగా స్వామివారి ఏదైతే మనం మొదటి రోజు పెడతామో, మొదటి రోజు పూజ చేసుకున్న తర్వాత స్థాపిత పూజ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ రోజు అమ్మ నాన్న పూజ పెట్టండి, తర్వాత భజన కార్యక్రమాలు పెట్టండి, మరియు హరికథ కాలక్షేపం పెట్టండి, మరియు సనాతన ధర్మాన్ని బోధించే వాళ్ళ వక్తలతో అక్కడ ధర్మం గురించి చెప్పేలాగా కార్యక్రమాలు చేయండి. మరియు మనము ఏదైతే ఈ 9 రోజులు చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా మళ్ళీ సంవత్సరము పలానా రోజు పలానా వాళ్ళు వచ్చి చెప్పారనే గుర్తుండే విధంగా, ఇప్పుడు మనం వినాయక చవితికి చందాలు వసూలు చేస్తూ ఉంటాం, మామూలుగా విరాళాలు వసూలు చేస్తూ ఉంటాం. ఇక్కడ విరాళం ఇచ్చే వాళ్ళకు మనం ఏదో భక్తితో కొంతమంది విరాళాలు ఇస్తూ ఉంటారు. ఏదైతే వినాయక మండపాలు నిర్వహించే వాళ్ళు ఎవరైతే విరాళాలు ఇస్తారో వాళ్ళకి ఒక భగవద్గీత పుస్తకం ఇవ్వడము, ఒక హనుమాన్ చాలీసా పుస్తకం ఇవ్వడము, ఇలా చేస్తే స్వామివారికి నేను విరాళం ఇచ్చినప్పుడు మాకు వచ్చినటువంటి ఒక అద్భుతమైన గుర్తుండిపోతుంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు తల్లిదండ్రుల పూజ చేయమని, దానికి ఏమన్నా వినాయకుడికి రిలేటెడ్గా ఏమన్నా ప్రాశస్త్యం ఉందా? ఖచ్చితంగా ఉందండి. కైలాసంలో ఒకసారి ఎవరు గొప్ప అనే విషయం మీద చర్చ జరిగినప్పుడు వినాయకుడికి మరియు కుమారస్వామికి చర్చ జరిగినప్పుడు అమ్మవారు ఒక పరీక్ష పెడతారు. ఈ భూలోకం అంతా చుట్టూ ఎవరు ముందు చుట్టూ వస్తే వారు గొప్ప అని ఒక పరీక్ష పెట్టినప్పుడు కుమారస్వామి ఏం చేస్తాడు, వెంటనే తన నెమలి వాహనం తీసుకొని రయ్యిన పరిగెడతాడు, నేను తొందరగా వెళ్ళి ఈ భూలోకాన్ని చుట్టొస్తా అని చెప్పి. గణపతి అలా చేయలేదండి. స్వామివారు ఏం చేశారంటే తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. పెట్టిన తర్వాత వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు, మరియు కుమారస్వామి భూలోకమంతా చుట్టూ వచ్చేసాడు. అప్పుడు పార్వతీదేవి శివుడు అడిగితే, ఏంటి నాయన తమ్ముడు భూలోకం చుట్టడానికి వెళ్ళిపోయాం, నువ్వెందుకు మా ప్రదక్షిణ చేస్తున్నావు అంటే, ఈ భూలోకం అంత గొప్పవారే తల్లి తండ్రి, వారి తర్వాతనే ఏదైనా, కాబట్టే నేను మీ ప్రదక్షిణ చేశానమ్మా అని చెప్తే
అప్పుడు ఆయనలో ఉన్నటువంటి మేధాశక్తిని స్వామివారు అమ్మవారు గమనించడం జరిగింది. ఎందుకంటే మొదటగా మనకు తల్లి తండ్రే, మరియు ఆది పురుషులు, ఆదిశక్తి, అమ్మా నాన్న శివపార్వతులే, మీరే ఆది అంతం. కాబట్టి మీ ప్రదక్షిణనే నాకు సకల లోకల ప్రదక్షిణ అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. దానికి మన అమ్మవారు కానీ స్వామివారు వాళ్ళు చాలా సంతోషపడడం జరిగింది. ఇది సమాజానికి కూడా ఫస్ట్ మొదటిగా మనము అమ్మా నాన్నని గౌరవించి అమ్మా నాన్న తర్వాతనే ఇంకొకటి అని చెప్పి నిదర్శనం కూడా. చాలా మంచి విషయాన్ని చెప్పారు రవీందర్ రెడ్డి గారు. ఇప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు మన చుట్టూ నెలకొని ఉన్నాయి. అండ్ ప్రత్యేకంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ కెమికల్స్తో చేసినటువంటి కెమికల్ కలర్స్ అండ్ ప్లాస్టిక్ పూలు, ఇటువంటి వాటితో వినాయకుడిని పూజిస్తున్నారు, వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. మరి వీటిలన్నిటినీ మీరు అన్నట్టు ఇందాక ఫస్ట్లో చెప్పారు, ఇది మట్టితో వినాయకుడిని చేయాలా, పసుపుతో వినాయకుడిని చేయాలా, అండ్ గోమయంతో వినాయకుడిని చేయాలా అని. ఈ మూడు అంటే న్యాచురల్, ఇవి అన్యాచురల్. మరి వీటి వల్ల వీటితో మనం పూజ చేయడం వల్ల ఆ ఫలితాన్ని మనం పొందగలమా? అండ్ నీటికి అంటే మనం నిమజ్జనం చేసిన తర్వాత నిమజ్జనం చేయడం వలన వచ్చేటటువంటి పరిణామాలు ఏంది వివరించండి. అయితే ఏదైతే మీరు చెప్తున్నారో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తే కలుషితం ఏర్పడుతుంది అన్న, అంటే ఈ కెమికల్ కలర్స్ వాడుతున్నామని చెప్పి వాడడం వల్ల కూడా నీటి కలుషితం అవుతుంది అని అడగడం జరుగుతూ ఉంది. అంటే యాక్చువల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను తర్వాత ఈ కెమికల్ కలర్స్ గతంలో అంటే కొంత 5-10 సంవత్సరాల కింద అవగాహన లేనప్పుడు చాలా వాడారు. ఇప్పుడు స్వయంగా ఏదైతే కళాకారులు మనకు హైదరాబాద్లో ధూళిపేట కళాకారులే కానీ మరియు ఇతర కళాకారులు కూడా ఇందులో కెమికల్ ఫ్రీ కలర్స్ వాడడం జరుగుతూ ఉంది. మరియు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కూడా ఈ సున్నం వాడడం జరుగుతూ ఉందండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఒక కెమికల్తో తయారైనటువంటిది. అలాంటిదే కూడా మనకు కరిపోయే విధంగా, ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగదండి. ఒకసారి నీళ్ళల్లో పూసిన తర్వాత అది హార్డ్ అయిపోతుంది, అది కరగదు. ఇంకా సిమెంట్, ఇంకా అది వైట్ సిమెంట్ ఇదంతా. కానీ ఇప్పుడు వాడేటువంటి కెమికల్స్ కూడా అంటే ఏదైతే వాడుతున్నారో సహజ సిద్ధంగా కెమికల్స్ వాడడం జరుగుతుంది. సున్నం, ఏదైతే సున్నం రాయి ఉంటుందో దాంతో మేము ఇప్పుడు వాడడం జరుగుతూ ఉంది. కాబట్టి దానివల్ల పెద్ద మనకు పొల్యూషన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి, వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్లాస్టిక్స్ ఇవన్నీ ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ అలంకరణలు, ఈ కెమికల్ రంగులు వేస్తున్నారు చాలామంది. అయితే అక్కడ అది మీరు ప్రజలకి వాటి గురించి వివరించండి. గతంలో మీరు చెప్పినట్టుగా కెమికల్ రంగులు వాడేవారు, ఇప్పుడు కూడా వాడుతున్నారండి. అంటే ఎక్కడో కొద్దిగా వాడుతున్నారు, వాడడం లేదని చెప్పట్లేదు, కొద్దిగా వాడుతున్నారు జనాలలో. ఎందుకంటే మన హోలీ పండుగ చూసుకోండి, హోలీ పండుగ అప్పుడు కూడా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కూడా మనం గత 5-10 సంవత్సరాల నుంచి కూడా ఒక అవేర్నెస్ రావడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు మనకు కొత్తగా ఒక రూల్ కూడా గవర్నమెంట్ గత ప్రభుత్వం ఉన్నటువంటి రూల్ కూడా చేసింది, ఏంటంటే కెమికల్ ఫ్రీగా ఉన్నటువంటి రంగుల్నే వాడాలని చెప్పి. అది ధూళిపేటలో ఒక యూనియన్, వీళ్ళు ఎవరైతే విగ్రహాలు చేస్తారో వాళ్ళంతా కూడా యూనియన్గా ఉండి అవే వాడుతూ ఉన్నారు. కాబట్టి మనకు ఎలాంటి పొల్యూషన్ లేదు. ఇంకోటి పొల్యూషన్ అంటే నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మీకు. మనం నిత్యము రోడ్డు పైన కొన్ని లక్షల కార్లు, డేట్ అయిపోయినటువంటి వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. ఇది పొల్యూషన్గా ఎందుకు మీరు ఇది చేయట్లేదు? కొన్ని వందల ఏసీలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకే పెట్టి వాడుతూ ఉన్నారు, మరి అవి ఎందుకు వాడట్లేదు? ఏదైతే పొల్యూషన్ అంటున్నారో తప్పితే ఎక్కడైతే పొల్యూషన్ డైలీ వస్తుందో, ఈ సంవత్సరానికి ఒకరోజే వస్తుంది, కానీ ఇక్కడ డైలీ వాడుతున్నాం కదా, వాటి మీద దృష్టి పెట్టాలి మనం. పొల్యూషన్ కంట్రోల్ గురించి అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైతే నిత్యం మనం ఏదైతే వాడుతున్నామో 365 రోజులు పొల్యూషన్ వస్తుంది, ఒక్కరోజుకే పొల్యూషన్ అండి. ఇది పొల్యూషన్ ఏం కాదు. మనం చేసేటువంటి ఏదైతే కార్యక్రమం అది సహసిద్ధంగా ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశం. నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ఇక్కడ మనం ప్రకృతి సిద్ధంగా పూజించాల్సినటువంటి భగవంతుడిని మనం అప్రాకృతికంగా అంటే అన్యాచురల్గా పూజించడం అనేది కరెక్టా? ఇక్కడ మారుతున్న సమాజాన్ని బట్టి ఇప్పుడు కొంతమంది అత్యుత్సాహంతో విగ్రహాలని వేరే వేరే భంగిమలుగా చేసి తర్వాత ఈ ప్లాస్టర్ అంటే ఏదైతే తక్కువ ఖర్చు అయ్యేది, తొందరగా అయ్యేది,
అని ఆలోచించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ పొల్యూషన్ బోర్డు కానీ మిగతా వాళ్ళు కానీ అబ్జెక్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతము మనము ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్తున్నారో అందులో 0% ఎక్కువ వేసి వాడడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకు ఎలాంటి పొల్యూషన్ అయితే ఇబ్బంది లేదండి. సో పొల్యూషన్ ఫ్రీ పండుగ 100%. అయితే ఇంకోటి మీరు చెప్పినారు, ఈ పువ్వులు, ప్లాస్టిక్ పువ్వులు, తర్వాత ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువు వాడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలండి. మన వినాయక చవితి ఉద్దేశించుకొని 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది మొత్తం భారతదేశంలో. సుమారు 1,00,000 కోట్ల రూపాయలు. ఇది తప్పుదో పడతా ఉందండి. ఎందుకంటే పూలు అమ్మేవాడు వేరే మతస్థుడు, రకరకాల మండపాల దగ్గర కొన్ని డెకరేషన్ ఐటమ్ అమ్మేవాడు వేరే మతస్థుడు. ఇక్కడ హిందువులు గమనించాల్సింది, మన హిందువుల దగ్గర మీరు ఈ యొక్క మండప నిర్వహణ చేసేటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా హిందువుల దగ్గరే కొంటే మన డబ్బు మన దగ్గర ఉంటుంది, లేదంటే పక్కదారి పట్టేపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా హిందూ ఎవరైతే ఈ మండప నిర్వాహకులు ఉన్నారో వీరికి నా సూచన, సలహా, ఏదైతే మండపాలు నిర్వహిస్తున్నామో అది హిందువుల దగ్గరే కొనండి. రోజు పూలు కొంటాం మనం నిత్యం, అది హిందువుల దగ్గరే కొనండి. రోజు పూజా సమయం కొబ్బరికాయల దగ్గర నుంచి కూడా మనము హిందువుల దగ్గరే కొంటే మన సామాజిక వర్గం ఏదైతే మనం పూజ చేస్తున్నామో దానికి ప్రతిఫలం చెందుతాం. కానీ రోజు ఆవులు కోసుకుని తినే వాళ్ళ దగ్గర వెళ్ళి మనం పూలు కొన్నాం అనుకోండి, మన ప్రతిఫలం ఏమీ ఉండదు. మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడు ఈ మండపాల్లో అనేక రకాల ప్రసాదాలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. ప్రసాదాలు పెట్టేటప్పుడు కూడా చాలా ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నారు. మరి అటువంటి వాటిల్ని కూడా అవాయిడ్ చేయగలిగితే, అంటే మామూలు న్యాచురల్గా ఉండేటటువంటి ఆకులు ఉన్నాయి, ఆకుల్లో పెట్టి ఇవ్వచ్చు, లేదా ఆకులతో తయారైన డొప్పలు వస్తాయండి. అవి మామూలుగా మనకు రేలాకు డొప్పలు వస్తాయి. అవి మామూలుగా మండపాలు, పెద్ద పెద్ద మండపాల దగ్గర అదే వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ కప్స్ మాత్రం అందరూ కూడా నిషేధించాల్సిందే. ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ విపరీతంగా జరుగుతుంది. కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ డైలీ మనము ఈ వాటర్ బాటిల్స్ రూపకంగా, కవర్స్ రూపకంగా, తర్వాత రకరకాల రూపకంగా వాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ మండపాల దగ్గర ఇంకా ఎక్కువ వాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆకు డొప్పలలో ప్రసాద వితరణ చేస్తే బాగుంటున్నది. ఎందుకంటే అది కూడా ఒక సందేశంగా తీసుకొని మనం ఎంత తక్కువ అయితే ప్లాస్టిక్ వాడతామో అంత తక్కువ వాడి మనకు సమాజానికి మన వల్ల ఎలాంటి కీడు జరగకుండా, అన్యాయం జరగకుండా ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశం. మీరు ఇందాక మాట్లాడుతూ సౌండ్ పొల్యూషన్ గురించి చెప్పారు. మరి రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం సౌండ్ పొల్యూషన్ కదా? ఖచ్చితంగా. అయితే ఇక్కడ జరిగేది అదే. రోజు 5 సార్లు చేస్తే ఎవరు ప్రశ్నించరు. అయితే అది ఫ్రీక్వెంట్, ఒక టైమింగ్, ఒక సౌండ్ లెవెల్స్ ఉంటాయి. మన దగ్గర జరిగేటువంటిది ఏంటంటే డీజే పెట్టినప్పుడు ఆ విపరీతమైన సౌండ్ వల్ల ఏదైతే మనము ఆస్వాదించాల్సిన సంగీతమే మనకు రివర్స్ అవుతాం, అంటే ఇరిటేషన్ వస్తాం. కాబట్టి ఎక్కువ సౌండ్ పెట్టి మనం ఏదో చేయాల్సింది, మనం చేసేటువంటి ఎందుకు ఎక్కువ సౌండ్ పెడుతున్నాం? మనం మొత్తం వినబడాలి, మనం వాడంతా వినబడాలి, వాడంతా మనం మొత్తం పెద్ద సౌండ్తో చేయాలి అన్న ఒక ఉద్దేశంతో డీజే సౌండ్స్ పెడుతున్నారు తప్పే దానికి వెనకాల ఉన్నటువంటి ఒక అర్ధరహితమైనటువంటి సౌండ్ ఉంటే ఎవరికైనా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మనము ఆ శ్లోకాలు పెట్టట్లేదు, అదొక పద్యాలు పెట్టట్లేదు, స్వామివారి పాటలు పెట్టట్లేదు, సినిమా పాట పెట్టి డీజే సౌండ్లు ఫుల్గా పెడితే అబ్జెక్షనే. తర్వాత ఈ అన్యమతస్థులు పర్మిషన్ విషయంలో మీకు ఇక్కడ చర్చలో ఇంకో విషయం ఏంటంటే, ఒక మాట అన్నారు, 5 పూటలు నమాజ్ చేస్తున్న వాళ్ళకు పొల్యూషన్ ఇది ఎలాంటిది లేదని చెప్పి. దాన్ని పెంచి పోషించింది మనమే కదా. మన ఇంటి పక్కకు మైకి పెడతారు, కానీ మనం ఎవరు అబ్జెక్షన్ చేయము. మన పండుగల మండపాల ముందు మైకి పెడితే మాత్రం అబ్జెక్షన్ చేస్తాం. 365 రోజులు మాత్రం మైకులు పెట్టి పొద్దున్న సాయంత్రం అరుస్తూ ఉంటే ఎవ్వరు చెప్పరు, ఏదో వాళ్ళ పనాలు చేసుకుంటున్నారులే అంటారు. కానీ ఇక్కడ మన వాళ్ళే మనకు అబ్జెక్షన్ చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే మనం డీజేలు పెడుతున్నామో ఎక్కువ సౌండ్ పెట్టకుండా లిమిట్ సౌండ్లోనే, మన ఉద్దేశం ఏంటి, ఒక మంచిది పాట కానీ, మంచి పద్యం కానీ, మంచి శ్లోకాలు కానీ సమాజానికి వినిపించాలనేదే ఉద్దేశం. కాబట్టి ఆ దృష్టిలోనే మనం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేదే మా యొక్క ఉద్దేశం. సో ఇంటోటో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం లేదు అని అన్నారు, మంచి ఇది. అలాగే సరి అయినటువంటి విధానంలో ఈ పండాల్స్ నడిపితే చాలా ప్రజలకు కూడా చాలా మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. రవీందర్ రెడ్డి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రత్యేకంగా పండాల్స్ ఎట్లా నిర్వహణ చేయాలా,
ఎంత సాంప్రదాయబద్ధంగా ఉండాలా అనే విషయాన్ని మీరు వెలువరించారు. ఈ పండుగ ద్వారా మనం ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వగలం కాస్త మా ప్రేక్షకులకు చెప్పండి. భక్తివన్ టీవీ వారి సౌజన్యంతో ఎవరైతే ఇక్కడ మండపాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న వాళ్ళకంతా కూడా నేను ఈ ఛానల్ ద్వారా విన్నవించుకున్నది ఏంటంటే, గతంలో చాలా చేశాం, కానీ ఇప్పుడు ఆ తప్పు చేయకండి. వినాయక మండపాలు ఏర్పాటు చేసే విషయంలో ప్లాస్టిక్ వాడకాన్ని కొద్దిగా తగ్గించండి. తర్వాత ఏదైతే మనం వినాయకుడి నవరాత్రులు స్టార్ట్ చేస్తామో ఈ నవరాత్రి పూజల్లో ఉదయం సాయంత్రం పూజలు చేస్తూ ఉన్నాం. చాలా మంచిది, ఉదయం చేస్తున్నాం. ఉదయాన్నే పూజ చేసేలాగా చూడండి. 9-10 గంటల వరకు పూజలు చేయకుండా స్వామివారిని అలా పెట్టేసి 10ంటికి అక్కడ నిద్రలేసి ఇలాంటివి చేయకండి. ముఖ్యంగా ఈ నవరాత్రులలో రోజు ఒక కార్యక్రమము మన ధర్మానికి సంబంధించినటువంటిదే. ధర్మ ప్రచారము, ధర్మ పురాణాల విశిష్టత, భగవద్గీత పంపిణీ, మరియు ఈ యొక్క మండపాల దగ్గర మన సనాతన ధర్మాన్ని చెప్పే వాళ్ళ వక్తలతో మనము నిత్యము అక్కడ ప్రవచనాలు చేయడము, భజన నిత్యము రోజు 9 రోజులు భజన జరగాల్సిందే. ఒకరోజు మహిళలు చేయండి, ఒకరోజు పిల్లలు చేయండి, ఒకరోజు పెద్దలు చేయండి, సామూహిక అందరూ కలిసి చేయండి, కోలాట బృందాలతోని, మరియు హరికథ కాలక్షేపము, ఇలాంటి మన దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిత్యం చేస్తూ ఉండండి. అన్నదాన కార్యక్రమం ఇలాంటివి చేయండి తప్ప సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు చేసి మీరు వికృతి చేష్టలు చేసి ఆ వినాయకుడిని కించపరిచే విధంగా చేయొద్దని ఈ ఛానల్ ద్వారా నేను మండప నిర్వాహకులందరూ కూడా కోరుకుంటున్నాను. సార్, రవీందర్ రెడ్డి గారు, అండ్ మీరు గోరక్షణ కోసం కూడా చాలా పాటుపడ్డారు, అండ్ అనేక కేసులు కూడా మీ మీద నమోదైనవి. ఈ సమయంలో అంటే పండాల్స్ దగ్గర, మండపాల దగ్గర గోపూజని ఎట్లా నిర్వహిస్తే, అంటే గోవు యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేటటువంటి కార్యక్రమాలని మీరు ఏమన్నా చెప్తారా? మనము ఏదైతే ఈ యొక్క నవరాత్రుల ఉద్దేశంగా మనం ఈ 9 రోజులు నవరాత్రులు చేస్తున్నామో ఈ నవరాత్రులలో ఒకరోజు మనము ఈ గోపూజ కార్యక్రమం చేసి గోవు విశిష్టత కూడా వచ్చిన భక్తులకు తెలియపరచాలి. అక్కడ గోవు మన సమాజానికి, మన సంస్కృతికి, యావత్ ప్రపంచానికి ఎంత మంచి చేస్తుందో తెలియజేయడం వల్ల తెలియని వాళ్ళకు కూడా మనము గో విశిష్టత, గో ఆధారిత వ్యవసాయము మరియు గోవుకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కూడా అక్కడ మనము పండపాల వద్ద పెట్టి మనము ఈ సమాజానికి పరిచయం చేసుకోవడానికి సదవకాశము. ఈ మండపాలని మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా ఈ యొక్క మండపాలు ఏర్పాటు చేసుకోవాల్సినదే మన ముఖ్య ఉద్దేశం అండి. ధన్యవాదాలండి. చాలా చక్కటి మెసేజ్ని మా ప్రేక్షకులకి ఇచ్చారు. తద్వారా పెండాల్స్ నిర్వహించేటటువంటి నిర్వాహకులకు కూడా ఇది మంచి సందేశం. ధన్యవాదాలు మా ప్రేక్షకుల తరఫున అండ్ భక్తివన్ తరఫున. ఇదండి ఈరోజు చర్చా వేదిక. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి. మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. జై హింద్, జై మా భారతి.